హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే నేను రాగులతో మంచి రెసిపీ చేయబోతున్నాను. చూడండి, నైట్ అంతా నానబెట్టిన రాగులండి అవి. ఇప్పుడు 2 టైమ్స్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. మంచిగా వాటర్లో క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము మిక్సీ జాలర్లో మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చాలా మంచిదండి పిల్లలకి రాగుల పాలతో రెసిపీ. పిల్లలకి చాలా మంచిదంట. నాకైతే అమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది, నేను పాటిస్తున్నానండి. నేను అప్పుడప్పుడు చేస్తున్నాను, కానీ టైం దొరకక నేను అయితే వీడియో తీయలేకపోయాను. ఈరోజు అయితే కుదిరిందండి నాకు, అందుకే వీడియో చేస్తున్నాను. చూడండి, మిక్సీలో ఇలా వాటర్ వేసుకొని, రాగుల్లో కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదా, ఇంకొక బౌల్లోనే అండి చాయ్ జల్లెడలతో కొంచెం పాలు పోస్తూ కొంచెం కలుపుకుంటూ ఉందామండి. చూసారు కదా, రాగుల పాలని మనము సపరేట్ చేద్దాం. ఇలా జల్లెడతో మనం ఒక స్పూన్ ద్వారా ఇలా కలిపుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న పాలన్నీ బయటకు వస్తాయండి. నేనైతే పాపకి చేసి పెడుతూనే ఉంటానండి. ఇలాంటి రాగులతో ఏ రెసిపీ అయినా చేయండి, చాలా మంచిది పిల్లలకి. ఎండల కాలం అయితే ఇంకా మంచిదండి. చూసారు కదా, ఇలా మొత్తం పాలని సపరేట్ చేస్తున్నాను రాగుల పాలతో. పిల్లలకి మంచి బలాన్ని ఇస్తుందండి. బోన్స్ స్ట్రాంగ్ ఉంటుందండి. చాలా మంచిదండి పిల్లలకి. హెల్దీ ఫుడ్ అంటే ఇదేనండి. రాగులతో సంబంధించిన ప్రతి ఒక్కటి చాలా మంచిదండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వాటర్ తీసుకొని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి నేను పాలను తీస్తున్నానండి అందులో నుంచి. చూసారు కదా అండి, మనకి మిల్క్ ఎలా వచ్చాయో చూడండి. రాగుల మిల్క్ అండి ఇవి. చూడండి ఎంత మంచిగా వైట్గా ఉన్నాయో. చూసారు కదా, మిగతాది కూడా నేను క్లీన్గా తీసుకున్నానండి. చూడండి, మొత్తం తీసేసాను. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా పాలు వచ్చాయో. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పక్కన ఒక బౌల్ పెట్టుకుందామండి గ్యాస్ మీద. అందులో ఈ పాలని యాడ్ చేద్దాం. బౌల్ హీట్ అయినాక అందులో పాలు యాడ్ చేద్దామండి. చూసారు కదా, ఇప్పుడు మనము ఒక స్పూన్ తీసుకొని దాన్ని కలిదిప్పుకుంటూ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిదిప్పుతూ ఉండాలండి. లేదంటే అడుగున అంటుకుంటుంది. అందుకని ఇలా కలుపుతూ ఉండాలండి. థిక్ అయ్యే వరకు మంచిగా కలుపుకోండి. మీరు మిస్ అవ్వకుండా ఇలా ఇది ట్రై చేసి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు. తినకపోయినా మీరు ఎలాగైనా తినిపించండి పిల్లలకి, చాలా మంచిది. చూసారు కదా, మంచిగా థిక్గా వస్తుంది. 2 మినిట్స్ అలా తిప్పుతూ ఉంటే మంచిగా థిక్నెస్ అనేది వస్తుందండి. మంచిగా ఉడికితే చాలా మంచిదండి పిల్లలకి. అడుగున అంటుకోకూడదని నేను కలుపుతూనే ఉన్నానండి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. చూసారు కదా థిక్ ఎలా వచ్చిందో. కలుపుతూనే ఉంటే ఇలా వస్తుందండి థిక్గా. రెడీ అయింది చూడండి. అందులో కొంచెం ఒక తగినంత
చిటికెడ సాల్ట్ వేద్దామండి పిల్లలకి టేస్టీ కోసం. కొంతమంది బెల్లం వేసుకుంటారు, బెల్లం కూడా వేయొచ్చు. మా పాప అయితే ఎక్కువ స్వీట్ తిందు, కానీ అందుకని నేనైతే సాల్ట్ అందులో యాడ్ చేస్తాను. కొంచెం చిటికెడ అయితే వేస్తాను, ఎక్కువ వేస్తే కష్టం అవుతుంది కదా, అందుకని దానికి సరిపడా లైట్గా కొంచెం వేసానండి. చాలండి, ఇంతవరకే. కాసేపు అలా తిప్పండి అలా. చూసారు కదా, చల్లగైనాక పిల్లలకి పెట్టండి, చాలా మంచి ఫుడ్ అండి ఇది. రెడీ అయిందండి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి మనం. మంచిగా రెడీ అయిందండి, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు చల్లారిన తర్వాత పిల్లలకి పెట్టండి, హ్యాపీగా తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ ఆల్, టేక్ కేర్.